అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా యోగాతో మనం అందరం అనుసంధానం అవుతూ ఉన్నాం. ముఖ్యంగా యోగాంధ్రప్రదేశ్గా నామకరణంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం అధికారులు అందరూ కూడా నిమగ్నమయ్యారు. ఇందులో యోగా మాస్టర్లు కానీ అలాగే ట్రైనీస్ కానీ అందరూ కూడా గత కొన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో యోగా పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీలు వివిధ ప్రాంతాల్లో యోగాను అభ్యాసం చేస్తున్నారు. ఇది చాలా చక్కని అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది. అందరూ వినియోగించుకోండి. యోగా ద్వారా మానసిక శారీరక ఆనందం కలుగుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మరో కొత్త ఆసనం ఉత్కటాసనం. ఇది కూడా శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. తొడకండరాలు కానీ నడుము కానీ ఇవన్నీ. అలాగే మనకి చాలా సులువుగా కూడా ఈ ఆసనాన్ని అభ్యాసం చేయవచ్చు. అయితే ముందుగా కొద్ది దూరం పెట్టుకోవచ్చు. అలవాటు అయిన తర్వాత దగ్గరగా తీసుకురావడం మంచిది. రెండు కాళ్ళను ఇలా పెట్టుకొని మనం ఇలా పోజులో ఉంచి తర్వాత రెండు చేతుల్ని ఇలా తీసుకొచ్చి నెమ్మదిగా అలా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రిలాక్స్లోకి రావాలి. లేదంటే కొద్ది దూరం పెట్టుకుంటే ఇంకా సులువుగా ఉంటుంది. రెండు చేతుల్ని సమాంతరంగా తీసుకొచ్చి ఇలా ఆసనంలో సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడం కూడా అవసరం. అలాగే ఈరోజు మరో ఇంకొక ఆసనం మహాశక్తాసనం. ఇది స్పాండిలైటిస్ పైన కానీ లేదా కొన్ని రకాలైనటువంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. రెండు చేతుల్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముని వేళ్ళు పై నిల్చొని ఇలా ఉండాలి. కంప్లీట్ స్థితి, రిలీజ్ అండ్ రిలాక్స్. మహాశక్తాసనం. ఇది కూడా శక్తివంతంగా తయారవుతుంది బాడీ. అలాగే రక్త ప్రసరణ కూడా చక్కగా జరిగి ఆరోగ్యవంతంగా మనం తయారవుతాం. మరొకసారి వేసుకుందాం. రిలీజ్ అండ్ రిలాక్స్. అందరికీ నమస్కారం.